ప్రతి సంవత్సరం ఇచ్చే పథకం. అది కూడా ఇంటి మహిళకు, ఆ ఇంటి ఒక మహిళకు, ఏ మహిళ అయితే ఆ ఇంటి పెద్దగా ఉంటారో, ఒక భార్య కానీ తల్లి కానీ ఎన్ని త్యాగాలు చేస్తుందో ఆ కుటుంబం కోసం ఆ మహిళకే తెలుసు. త్యాగాలు చేసినందుకు ఆ మహిళకు ఎవరూ కిరీటాలు పెట్టరు, అయినా త్యాగాలు చేస్తుంది, ఎందుకంటే తన కుటుంబం కాబట్టి. అలాంటి మహిళకు భరోసా కల్పించేందుకే ఆ ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెల దాదాపు 8,500 రూపాయలు ఇచ్చే పథకం, 1,00,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే పథకం మహిళా మహాలక్ష్మి. ఇది రెండో పథకం. మూడో పథకం రైతుల కోసం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశారు. ఆ తర్వాత ఎప్పుడైనా అయిందా? కాలేదు. కాబట్టి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయగలిగాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చేయగలిగాడు. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతుల కోసం రుణమాఫీ 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ. ఇది మూడో పథకం. రైతులందరూ అప్పుల పాలు అయిపోయారు కాబట్టి ఆలోచన చేసి పెట్టిన పథకం రైతు రుణమాఫీ 2 లక్షల వరకు. నాలుగో పథకం స్వామినాథన్ కమిషన్ ప్రకారం రైతులకి మద్దతు ధర విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాలి అనుకుంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అంగీకరిస్తూ వాటిని అమలు చేయాలని, దానికో చట్టబద్ధత తేవాలని, రైతులకి ఏ పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడి ఇవ్వడమే కాకుండా పెట్టుబడి మీద 50% ఎక్కువ లాభం వచ్చేటట్టుగా మద్దతు ధర ఉండబోతుంది. పెట్టుబడి రైతుకు వెనక్కి రావడమే కాకుండా 50% లాభంతో వచ్చే కొత్త మద్దతు ధర, ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది 4వ గ్యారెంటీ. 5వ గ్యారెంటీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన పథకం ఉపాధి హామీ పథకం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా పోయింది. ఇప్పుడు ఉపాధి హామీ పరిస్థితి ఏమిటి? జనాలంతా పాపం ఏడుస్తున్నారు, అయ్యో ఆ రోజులే బాగుండేవమ్మా. కాబట్టి ప్రవేశపెడుతున్నాం ఉపాధి హామీ పథకం కింద కనీస వేతనం కూలీలకు 400 రూపాయలు ప్రతిరోజు, 400 రూపాయలు ప్రతిరోజు ఇచ్చే పథకం 5వ గ్యారెంటీ. 6వ గ్యారెంటీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఉండేది. ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు MBA చేస్తారా, మీరు MCA చేస్తారా అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. మళ్ళీ బిడ్డలందరూ బేఫికర్గా చదువుకోగలగాలి. అందుకే KG నుంచి PG వరకు ఉచితంగానే విద్య ఉండబోతుంది. ప్రతి తల్లిదండ్రులకి, ప్రతి బిడ్డకి భరోసా ఇచ్చే పథకం 5వ గ్యారెంటీ. KG to PG ఉచిత విద్య. 6వది 7వ గ్యారెంటీ ఉద్యోగాలు. రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పారు 30 లక్షల ఉద్యోగాలు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు రాష్ట్రంలో కూడా దాదాపు 2,25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇదే ఉద్యోగాలు ఖాళీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన అంశం, ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే వాటిని భర్తీ చేస్తామని చెప్పాడు జగనన్న గారు 5 సంవత్సరాల క్రితం. ఆ ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా భర్తీ కాలేదు. ఆ 2,30,000 ఉద్యోగాలు ఈ రోజు 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి. అవి కాంగ్రెస్ పార్టీ భర్తీ చేస్తుంది. 2,25,000 ఉద్యోగాలు
మొట్టమొదటి సంతకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకంగా 2,25,000 ఉద్యోగాల మీద ఇస్తామని మరొకసారి మాటిస్తున్నాం. ఇది మన 7వ గ్యారెంటీ. 8వ గ్యారెంటీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లక్షల మందికి 40 లక్షల పైగా ఇందిరమ్మ ఇల్లు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు. పేదవాడు ఎట్లా బతుకుతున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, గుడిసెలో ఉంటున్నాడా, బతుకుతున్నాడా, చస్తున్నాడా అని ఎవడూ ఆలోచన చేయలేదు. మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక పక్కా ఇంటి కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చే గ్యారంటీ 8వ గ్యారంటీ. ఆఖరి గ్యారంటీ 9వ గ్యారంటీ పెన్షన్. ఇప్పుడు వృద్ధులకు ఒకరికిస్తే ఒకరికి ఇవ్వరు, భార్యకిస్తే భర్తకివ్వరు, భర్తకిస్తే భార్యకివ్వరు. అంటే ఒకరే బతకాలా, ఒకరే తినాలా, ఇంకో తినొద్దా, ఇంకో చచ్చిపోవాలా? ఇద్దరికీ అవసరాలు ఉంటాయి, ఇద్దరు మందులు తెచ్చుకోవాలి, కానీ ఒక్కరికే ఇస్తున్నా. అలా కాకుండా రాజశేఖర రెడ్డి గారు శాచ్యురేషన్ పద్ధతుల్లో ఎలాగైతే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చాడు, కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి, భార్యకైనా భర్తకైనా, వృద్ధులందరికీ, వితంతులందరికీ 4,000 రూపాయలు పెన్షన్ ప్రతి నెల, వికలాంగులకు 6,000 రూపాయలు ఇచ్చే గ్యారంటీ 9వ గ్యారంటీ. ఇవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలు. వీటిని ప్రతి గడపకు తీసుకువెళ్లే బాధ్యత